అన్న ఓ చూడు మస్తు మందిని తీసుకొచ్చిండు గోపాల్ అన్న. నేనైతే తగ్గట్లే, నువ్వే తగ్గట్లే కాదు, నీ వినయనే రమ్మన్నారు ఇప్పుడు. వస్తాడన్నా కొట్టిరానా కూడా వల కొడతా. గుద్ద వలిపోతుంది. మీ అన్ననే ఎట్లా మాట్లాడుతున్నావు? మీ అన్న మాటల మర్యాద, నీ మాటలో గుద్ద వలుపుందేమో. సో గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మా ఛానల్లో మీ బిజినెస్ ఏమైనా ప్రమోట్ చేయాలనుకున్నా సరే మేము చాలా తక్కువ ప్రమోట్ చేస్తాము. సో ఇక్కడ వాట్సాప్ నెంబర్ కనబడుతుంది కదా, ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అండ్ మా ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్కి మొత్తం రీచ్ అవుతుంది మీ బిజినెస్. సో ప్లీజ్ డూ కాంటాక్ట్. పెద్ద పెద్ద గ్యాంగ్ వేసుకొచ్చి ఇంటికాడికి వచ్చి వీడియో కాల్ నువ్వు కూర్చోరా కథలు చెందుతున్నారు మధు. లోపల కూర్చో అన్న, కూర్చో. నువ్వు ఎక్కువ బిల్డర్ దా ఎక్కువ. వీడియో కాల్ చెప్తలేడురా నీకు. మీ అన్నే వస్తాడు. రమ్మను ఇంకెవరైనా ఉంటే పిలుచుకో, నువ్వు కాల్ చేసి. అదే చెప్తున్నా. కూర్చోచ్చు అని కూర్చోమన్నప్పుడు కూర్చోవాలి. సమస్యలు తెగితే ఈయన ఇప్పుడు మీ ఇంట్లో చూస్తాడు, ఎవరు చూసుకోడు కూడా. మేడం ఏం లేదు అంటే గుద్ద వాళ్ళు కాదు. నీకు మంచిగా చెప్పినానా లేదా? నువ్వు సరే కాదు, నీకు దమ్ముంటే. అరే ఆయన మంచోడు, అర్థమైందా? ఆయన మంచోడు. ఇంకా నేను చెప్తే నువ్వు నీ ఈ పాటికి నీ హాస్పిటల్లో ఉంటుండే. నువ్వు అర్థమైందా? మంచితనం గురించి మాట్లాడుతూ సులియాని నీ సెటిల్ చేస్తాడు అనుకుంటున్నావురా. గుద్ద వాళ్ళకి తట్టడానికి ఏం రో నువ్వు మీ వినయ ఎన్ని రోజులు తెలుసురా నీకు? చూస్తున్నావు ఏళ్ళకెళ్ళి నీకు ఎవరున్నారా? నీకెనక అయ్యాలి ఇంత కథలు తింటున్నావు. మరి బరాబర్ కొడతారా? అడిగేటోని కూడా కొడతా. గుద్ద వాళ్ళకుండా గుద్దలో పెట్టుకోరు. నాతో ఉంటే మాట్లాడితే గుద్దనే వాళ్ళు తింటా. సులియా నువ్వు పిలుస్తే రానా? మరి కథలు తింటున్నావు. మనోడు ఏమైనా వేసుకుంటాడు, నీకెందుకురా? వాళ్ళు ఇద్దరు ఒకటే రా బాయ్, ఈయన కొట్టుకుంటారు, రేపు ఒకటేతారు. ఇప్పుడు దాదాగిరి చేస్తున్నావా? దాదాగిరి చేస్తున్నావా? నువ్వేమన్నా దాదాగిరి చేస్తున్నావా? నువ్వేమన్నా సులియాని చెప్పినా నైట్ వస్తా అని వచ్చినా. ఇంకా నువ్వు ఎక్స్ట్రా చేస్తావు, ఇంటికి కూడా పోవు. ఇంకేమైనా చేస్తా. విను, కావాలంటే నువ్వు ఎవరికన్నా పిలుచుకో. అర్థమైందా? ఇంటికాడికి వచ్చి పోలేమని చెప్పి అన్నాడు కదా. ఆయన ఇంటికాడికి వచ్చి ఆయన ఇంటికి వేసుకపోతున్నాడు. కమాన్ లోపలికి వెళ్ళి వాడిని వేసుకోపోతున్నాడు. మీరు ఎక్కండి బండి. నేను అప్పటికే అంత చెప్పినా బ్రో, వద్దురా. నాకు ఏ ఏరియాలో ఉంటారు కదా, అవును ఏ ఏరియాలో ఉంటారు కదా, వద్దురా అని చెప్తున్నా. ఏం బిక్కో ఏమన్నా పిలుచుకో. మా ఇంటి గేట్ దాటలేవు, మా ఇంటి ఇది దాటలేవు. నీ డోర్ వాళ్ళే బ్రో, చూసుకో. చేస్తున్నా, ఫోన్ చేస్తున్నా. సరే అటేట్ అయితే వేపిస్తున్నావు. చెయ్యదు సులియా గుద్దల మళ్ళీ పోతాం. మనోడు అని చెప్పని ఒక దెబ్బ కొట్టుకున్నా. బయట గుద్దల చాక చీరుతుండే. ఫ్యాన్స్ అంటే వాళ్ళు ఓవర్ యాక్టింగ్ చేసి ఒకసారి వీడియో చేసిందని చెప్పే విధానం. ఇప్పుడు చిన్న వచ్చి ఏమన్నాడు, నీతో మాట్లాడిందా? డైరెక్ట్ నీ మీదకి వచ్చిందా మనుషులను వేసుకొని? నువ్వేం చేసినావు? నేనేం చేసినా వచ్చి మాట్లాడినావా? ఏమన్నా కొడతావా? కొట్టు అది అంటే మాకు రెచ్చగొట్టింది. మరి రెచ్చగొడతాడు అంటే నేనేమన్నా ఎక్కువ మాట్లాడలేదు. నేను ఎక్కకపోతే ఏం చేస్తాడు ఇంకా. అరే సరే అన్న, రేపు రండి, రేపు మాట్లాడదాం.
సన్న రేపు పొద్దుల 11 గంటలకు రానా గుర్తుపెట్టుకోరా ఏదిరా మీ హీరోది వస్తాడా పొద్దుల వస్తాడు ఆయన ఒకటే ఉన్నాడు అన్న ఇంత వండుకున్నాడు ఆయన పొద్దుల వస్తాడు ఇప్పుడు మేము రాలేదా మా ఊరి కోసం పిలిస్తే సరే అన్న సరే ఇప్పుడు సరే అన్న ఆయన గురించి మేము ఆలోచిస్తాం మీరు ఆలోచించారు అంతే ఆయన పరిస్థితి మేము అర్థం చేసుకుంటాం ఎవడు పగోడు పిలిస్తే రకం సరే అన్న సరే ఇప్పుడు ఎంతమంది గోపాలం ఎక్కువ కాలే నువ్వేం తక్కువ కాలే నీకు అదే మర్యాద ఇప్పుడు కూడా ఇస్తున్నా సారీ అని చెప్పినావు అనుకో లైట్ తీసుకుంటా ఇదే తమాషా దిగినావు అనుకో నీ గుద్దవి మీ అన్న గుద్దవాళ్ళు విరిగిపోయిందా నీకు సరే అన్న నేనే సారీ చెప్తాను తప్ప చెప్పాడు ఏ కత్తు కూడా నీకు వస్తా పోయి చూపించాలా చూపెట్రా చూపిస్తా ఇంత గుద్దవాళ్ళు మాటలు మాట్లాడుతున్నావు నువ్వు ఎక్కువ పాడి ఇట్లా పట్టుకొని ఎత్తే వేణా మరి ఎట్లా పడదింటారా సరే సరే అన్న ఫ్యామిలీ గురించి ఆలోచించు అరే ఫ్యామిలీ ఉందని చెప్పి అయిపోతున్నారా లేకపోతే ఈ టైం ఉద్యానం వెళ్తున్నారా సరే అన్న సరే సరే ఫ్యామిలీ ఉందని ఆలోచిస్తున్నావు కదా మాట్లాడు నువ్వు అట్లా షర్టు పైకి చేసాం చేసాం మంచిగా మాట్లాడుతున్నావు మాట్లాడు ఇబ్బంది చదలు చేసుకోకుండా నువ్వు అర్థమవుతుందా మాట్లాడారు కదా పక్క కిందకి వెళ్ళిపోతున్నారు ఇది అన్నావు కదా వినయనా ఇట్లా అంటున్నా వినయనా అన్నా జరగనా నిమిషాలు జరగనా ఏమైంది బుద్ధ వాళ్ళు అయిపోతుంది అక్కడ తెలుసా ఏమో అనుకుంటున్నావా వాళ్ళు మన తమ్ముళ్ళే వినయాన్ని వచ్చినా మాట్లాడదాం అలా తెలియదు కదా వినయాన్ని వచ్చినాక మాట్లాడతాను ఇంకా నేను ఉన్నాను తెలియదు కదా అందుకే హుషారు లెక్కలు ఇప్పుడు తెలిసింది కదా ఏమరా పోతాను ఇంకోసారి వాళ్ళకి నీయెత్తుంది నీయెత్తుని పాడుకోవాలి నువ్వు నీయెత్తుంది కాబట్టి రేపటి దినం మేము ఎదురు చిన్న భరోసా ఉంది వాళ్ళకి అర్థమవుతుందా మీకు ఇప్పుడే రాలే మీ వినయనా ఫోన్ చేస్తే ఫోన్ ఒక్కటి విను నాకేం నీ మీద పగలేదు నువ్వు చేసిన దానికి నేను చేసిన ఇప్పుడు నాకు పర్సనల్ విషయం లేదు నేను ఏం చేయలే నేను అప్పటికి చెప్పినా అరే మేమేం రేపు ఒకటైతాం రా అంటే అవును మళ్ళా నువ్వు నా మీద చేసి ఉంటావా అరే నేను ఇప్పుడు ఇంతకలే ఎత్తుకొచ్చాను కమల్ కూడా తాటరాను నేను ఇంతకలే ఎత్తుకొచ్చాం వినయనే కాబట్టి ఇప్పుడు లేపిన రమ్మని రమ్య అన్న చూడు మస్తు మందిని తీసుకొచ్చాను గోపాలన్న నేనైతే తగ్గట్లే నువ్వే తగ్గట్లే కాదు నీ వినయనే రమ్మన్నారు ఇప్పుడు వస్తాడన్నా వచ్చి ఏమంటాడు నేను అన్న నేను ఉన్నాను చెప్పు రాదురా అన్న చిన్నాను ఉన్నాడు అన్న చేతన్పూర్ చిన్నాను ఉన్నాడు చిన్నగౌడ అన్న ఓ నీ డయట్ ఫ్యాన్ అంట ఫ్యాన్ కోసం గా మాత్రం రాలేవా వాని కోసం పాంపిస్తా అంటున్నావు నువ్వు నిద్రలోకి వెళ్ళేసినాలేవా కూడా వాళ్ళ కొడతా ఇప్పుడు కూడా కొట్టున్నా వినిపించిందా వినిపించిందా వీడియో కాల్ చేయి వీడియో కాల్ లో కొడతా వీడియో కాల్ లో కొడతా వీడియో కాల్ లో కొడతారా సరే అన్న రేపు చూద్దాం ఏదైనా రేపు చూసాను రేపు పొద్దున 11 గంటలకు రానా అన్నా గోపాల్ అన్న నోట్లు వేసుకుని సైడ్కి అంతే అన్ని చూస్తుండు సరే ఆయనకి వినయ్ వీడు ఇదే మాటలు మాట్లాడింది అనుకో వీడు ఇంటికి పోడు కాటికి పోతాడు వినయ్ వీడు ఇదే ఇగో వీడేం బయట వీడు నా తమ్ముడే ఏదో యూట్యూబ్ లో జర వ్యూస్ ఎక్కువ రాగానే వీడు ఎత్తులు ఎక్కువ తింటుండి ఇలా విన్నావా మాట్లాడదేం లేదు వీడేం బయటోడు కాదు వీడు నా తమ్ముడే కానీ జర యూట్యూబ్ లో జర వ్యూస్ ఎక్కువ వచ్చాయని చెప్పి ఎత్తులు ఎక్కువ తింటుండు ఈయన బద్దలు ఈయనే వలుగుతాయి నీ డయట్ ఫ్యాన్ అంట వీనికి అర్థమైతలేదు బాడీ లాంగ్వేజ్ తగ్గించుకోమని చెప్పాను అరే నువ్వు పోతున్నా చేసే మేలేడా వలిపోతుంది మీ అన్నని ఎట్లా మాట్లాడుతున్నావు మీ అన్న మాటల మర్యాద నీ మాటలో గుద్ద వలుపుందేమో మాట్లాడు వినయ్ నేను బయటికి పోతున్నా నీ మాటగా వదిలేస్తున్నా ఇప్పుడు పొద్దున 11 గంటలుగా నువ్వు సులియా నువ్వు చెప్పినప్పుడు మేము వస్తున్నావు వచ్చాడు నేను చెప్పినప్పుడు వస్తుంది వినయ్ నేను ఇప్పుడు బయటికి పోతున్నా నేను రేపు వస్తున్నదో తెలియదు ఎల్లుండి వస్తున్నదో తెలియదు వచ్చిన తర్వాత నేనే రాగానే ఫోన్ చేస్తా గుద్ద వాళ్ళు మాటలు తగ్గించుకోమని ఫస్ట్ మాటలకి ఇస్తాడేమో పైసలు పొద్దులు వస్తావా
సరే అన్న రేపు వస్తాను మధు. సరే తొందరగా అన్న పొద్దులే 11 వరకు భయ సులియా నేను ఫోన్ చేస్తా వినయ్ నీకు అప్పుడు రాను. ఓకే ఓకే అన్న. ఓకే రైట్. ఇంటికి పోతా శ్మశానం పోతావా? లేరా పోనీ వాళ్ళ అన్న రాని, వాళ్ళ అన్న వచ్చినాక ఈయన బుద్ధల అహంకారం వానికే దిగుతుంది వాళ్ళ అన్న మాటలకి. సరేనా దింపాలా ఇంటికాడ? పోతానా ఈయనే పక్కనే నాకు గోపాల్ బుద్ధల వీళ్ళు అన్న వస్తాడంట కదా. సరే వీళ్ళు అన్న వస్తాడంట రాని. నాకు ఏముండేది అంటే నేను అప్పటికి చెప్పిన వద్దు వద్దు, నేను సైలెంట్, నేను ఒక్క మాట మాట్లాడలేదు. నువ్వు కొడతావా కొట్టాయి, చేస్తావా వేసాయి అని ఎట్లా వస్తున్నాను నేను. అప్పటికి మాట్లాడే విధానం ఉంటుంది కానీ ఇప్పుడు మనుషులు ఏ విధంగా మాట్లాడుతారు ఏంటి అనేది అంత ఫ్యాన్ ఉంటే అట్లా చేయొద్దు అని చెప్పేసి మాట్లాడాలి. ఇప్పుడు అన్న రాగానే ఇట్లా మాట్లాడుతున్నావు. అర్థమవుతుందా? అరే మీ అన్న అసలు మూసుకొని మాట్లాడుతున్నావు తమాషా తిన్నా. మర్చిపోయినావా గతాన్ని? వీస్ ఎక్కువ హుషారు ఎక్కడ ఇవి మరి గుద్ద మూసుకొని చప్పుడేకుండు. నీకెందుకు తమాషా లేదంటే మీ అన్న మాట్లాడతాను నాతో. ఇదే డ్రామాలు తెగినావు అనుకో బద్దలు పడతాయి. తమ్ముడు అని కూడా చూడ గుర్తుపెట్టుకో. సరేనా? సరేనా? రిపీట్ చేస్తాం మళ్ళీ ఇట్లనే పొద్దుల మాట్లాడి క్లోజ్ చేసేదాం. భయం గల బలి బదారా గుడ్డు పెట్టిందంట. మంచి యాక్టింగ్ చేయించు. లోపల ఒకటి పెట్టుకొని పైకేమో డ్రామాలు. అరే వాస్తవం చెప్తున్నా. వాస్తవంలో సుల్లి గుద్దలో పెట్టుకో. వాస్తవం ఒకటి కావాలరా. సరేనా? ఇల్లు వచ్చింది. సరేనా పో. సరేనా పో బాయ్. అంటే మీ అన్న వాళ్ళ ఎవరు రాదు. వాళ్ళ అటు నుంచి అంటే పోతాడు. నువ్వు తెంగే ఒక నుండికి. సరే నేను అప్పటికి ఆయనకి చెప్పినా అన్న వద్దన్నా అంటే ఇట్లా మీదికి వచ్చేసాడు. ఇప్పుడు ఇట్లా ఆయన ఇప్పుడు ఇట్లా మాట్లాడుతుంది కదా, ఆడికి వచ్చినప్పుడు మొత్తం రుబాబే, అసలు ఒక్క మాట లేదు. మీదికి వచ్చేసిన వినయనేమో నా తమ్ముడిగా చేయకండి బ్రో, ఏమైనా ఉంటే మాట్లాడండి ప్లీజ్ అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాడు. అంటే నా మీద చెయ్యని ఎట్లా వీళ్ళు వేయడానికి ట్రై చేస్తున్నారు. తమ్ముడు కూడా గుద్ద బాంబు పెడుతుంది కదా, అర్థమవుతుంది. అట్లా ఏం కాదన్న, అట్లా ఎందుకేం కాదు. ఇప్పుడు మనం నడుస్తామని నీడగా ఉండమోద్దు. అంత గలీజ్ దునియా. నేను చెప్పిన అప్పటికి, నేను సాయంత్రం నీ ఇంటికి వస్తా పక్క, నువ్వు చూడు వస్తా అని చెప్పిన. రా మా గల్లీ దాటు. సరే గల్లీ కాదు వాళ్ళ ఇంట్లోకే తీసుకొస్తాం. ఏమైంది మరి? సైలెంట్ ఇద్దరు పిల్లలు అని చెప్పని ఏమనకుండా వదిలేస్తాం. కానీ లేకపోతే వాళ్ళ వినయని కాదు కదా, ఇదే చేతనపూర్ కొత్తపేట సరౌండింగ్ లా ఎవరి దగ్గర పోయినా కానీ ఆ పర్సన్ కాడికి ఎందుకు పోవడం అని చెప్పి అంటారు. కానీ ఒకడు వచ్చి కొట్లాడాడు. ఎవడు వచ్చినా కూడా ఆ తరఫున కాంప్రమైజ్ కోసం కొట్లాడే కుదరడం లేదు. చెప్పినా అప్పటికి కొట్లాడతా అంటే సరే అని సైలెంట్ వెళ్ళిపోతాను. తర్వాత పాడెక్కి నేను అది ఎంత ఎక్కేసిందంటే నేను అన్నం కూడా తినలేదు నువ్వు వచ్చేదాకా. నేను అసలు నీళ్ళు కూడా తాగలేదు, అంత గట్టిగా హట్ చేసేసారన్న. లేకపోతే నేను అట్లా మీకు ఊరికే కాల్ చేస్తాను ఎప్పుడన్నా. నువ్వు నా పేరు చెప్పకుండా తప్పు ఏదైనా ఇంపార్టెంట్ చెప్తే అప్పుడే నేను ఏమనలే. నేను సాయంత్రం తీసుకొని పోదాం. ఇంటి వరకు వచ్చాను హట్ అయినట్టున్నావు నువ్వు. ఇంటి వరకు కాదు, అక్కడ ఎలా అంటే లైక్ నేను ఏదో చేసేసిన అన్నట్లు మీదికి వచ్చేసి చాలా గలీజ్ చేసేసారు వాళ్ళు. సరే కానీ గలీజ్ అయింది వీళ్ళు కూడా గలీజ్ అవుతామని ఫిక్స్ అయినావా? అంతే చూడన్నా, ఎడిగిపోతారు. ఇయ్యాల ఉదుగు ఎడిగిరాలు ఆడికే వస్తుంది. విన్నావా? చెప్పిన అప్పటికి కూరవాలా వద్దురా కూరవాలా బాయ్. థ్యాంక్ యూ.